హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడతాను. ఏంటంటే ప్లాస్టిక్స్ వల్ల హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ముఖ్యంగా ఫర్టిలిటీ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడదాం. అందరూ కామన్గా చెప్తుంటాము ప్లాస్టిక్స్ అనేది హెల్త్కి మంచిది కాదు, అవాయిడ్ చేయాలి అని చెప్పి. సో ఏ రకంగా ప్లాస్టిక్లో ఉన్న కెమికల్స్ కానీ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అంటే, జనరల్గా చాలా ప్లాస్టిక్స్ అంటే మనకి యూజ్ అండ్ త్రో కంటైనర్స్ వస్తాయి కదా, వాటితో పాటు ప్లస్ ప్లాస్టిక్ బాటిల్స్, యూజ్ అండ్ త్రో బాటిల్స్ ఉన్నవి. కొంతమంది ఏంటంటే ఆ బాటిల్స్లోనే మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకొని తాగడము, లేదంటే అదర్ లో క్వాలిటీ ప్లాస్టిక్స్ వాడడం వల్ల వాటిల్లో ఉన్న కెమికల్స్ అనేటివి మన బాడీలోకి వెళ్తాయి. సో ప్లాస్టిక్లో ఉన్న కెమికల్స్ జనరల్గా మెయిన్గా ఏంటంటే ఎండోక్రైన్ డిస్రప్టర్స్గా పనిచేస్తాయి అన్నమాట. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇలాంటివి మేజర్గా వస్తుంటాయి. దీనివల్ల లేడీస్లో అయితే ఎగ్స్ కరెక్ట్గా పెరగకపోవడము, ఓవ్యులేషన్ అనేది రెగ్యులర్గా జరగకపోవడము, లేదు జెంట్స్లో అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల స్పర్మ్ కౌంట్ కానీ స్పర్మ్ మోటిలిటీ కానీ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. అలా కాకుండా ఇంకా ఏంటంటే ఇప్పుడు చాలామందికి అంటే వాళ్ళు బేబీగా ఉన్నప్పుడే, అంటే మదర్ వూమ్లో ఉన్నప్పుడే కూడా కొన్ని ప్లాస్టిక్స్ ఏంటంటే జెనెటిక్ మెటీరియల్లోకి కూడా వెళ్ళి దాని మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. అందువల్లే మనకి ఇప్పుడు ఫర్టిలిటీ పరంగా చూసుకున్నట్టయితే కొంతమంది యంగ్ ఏజ్లోనే ఎగ్స్ తగ్గిపోవడం, యంగ్ ఏజ్లోనే స్పర్మ్స్ తగ్గిపోవడము, ఇలాంటివి కూడా వస్తున్నాయి. ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ అంటే రకరకాల క్యాన్సర్స్ కానీ వీటన్నిటిలో కూడా ప్లాస్టిక్స్ యొక్క ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ తెలియకముందు ఒకటి, ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మనకు సైన్స్ పరంగా రీసెర్చ్ చేసి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనము కొన్ని చేంజెస్ వల్ల కొంతవరకు వీటి వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది అరికట్టచ్చు. సో ఏంటంటే మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం, అంటే మళ్ళీ రికరెంట్గా ఫ్రిడ్జ్లో పెట్టడం, దానికి కానీ ప్లాస్టిక్ కంటైనర్స్ యూస్ చేయకుండా ప్లేట్స్ కానీ ఇవి ఏవైనా యూజ్ అండ్ త్రో మెటీరియల్స్ కానీ ప్లాస్టిక్ బదులు గ్లాస్ కానీ ఆర్ పేపర్ ప్లేట్స్ ఇలాంటివి కానీ యూస్ చేయడం అనేది బెటర్ అనమాట. మెయిన్గా హాట్ ఐటమ్స్ కూడా ప్లాస్టిక్లో వాడడం వల్ల దాంట్లో ఉన్న కెమికల్స్ అనేటివి ఎక్కువగా బాడీలోకి వెళ్తుంటాయి. సో ఇవన్నీ ప్లాస్టిక్ వల్ల ఉన్న మేజర్ నెగిటివ్ ఎఫెక్ట్స్. హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.